హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉండటం వల్ల ఈ వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే, ఈ కమింగ్ వీక్ రేపు ఆల్రెడీ ఇండియాలో ఇవాళ మండే, ఇక్కడ అమెరికాలో ఇప్పుడు సండే ఈవినింగ్, నేను ఈ వీడియో చేసే టైంకి ఈవినింగ్ 6:37 అయింది. ఇంకా ఎండ ఉందో చూడండి. ఇప్పుడు మనకి పర్టికులర్గా ఈ కమింగ్ వీకే చాలా ఇంపార్టెంట్ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. బిట్ కాయిన్ చూసారంటే బాగా కన్సాలిడేట్ చేసుకుని, నేను ఈ వీడియో చేసే టైంకి $77,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బాగా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్. భయపడాల్సిన అవసరం లేదు, స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడి నుంచి ఎప్పుడు మరి రేపు మండే, ఇక్కడ రేపు మండే ఎప్పుడు పంప్ అవుతుందో మరి $80,000 అనేది ఒక ఇంపార్టెంట్ జోన్ కనుక రెసిస్టెన్స్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. అది కానీ $80,000 కానీ బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే బాగా $85,000, $90,000 వరకు కూడా వెళ్ళచ్చు. బట్ ఈ వీక్ ఎంతవరకు వెళ్తుంది? ఈ వీక్ అసలు పంప్ అవుతా డంప్ అవుతా, మేజర్గా కారణం ఇది. ఇప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ లాస్ట్ వీక్ జరిగింది. బిట్ కాయిన్, ఎథీరియం, ఈటీఎఫ్స్లో ఇన్ఫ్లోస్ $2.6 బిలియన్ ఇన్ఫ్లోస్ వచ్చినాయి. దాని గురించి ఒక చిన్న క్లిప్పింగ్ ఉంది, పెడతాను చూడండి. యుఎస్ స్పాట్ బీటీసీ అండ్ ఎథీరియం ఈటీఎఫ్స్ took in about $2.6 billion last week, with flows and volumes hitting their highest levels since October 2025 and a 10 months peak in inflows. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ క్లిప్పింగ్ ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ బాగా ఇన్వెస్ట్ చేసి బయింగ్ అయిపోయారు. ఈటీఎఫ్స్లో ఇన్ఫ్లోస్ బాగా వచ్చినాయి. రిటైలర్స్ కాదు కనుక మనకి మేజర్గా చూసుకోవాల్సింది ఇన్స్టిట్యూషన్స్ కనుక తొందరపడి అంతదిగా షార్ట్ టర్మ్లో వాళ్ళు అమ్మరు. డెఫినెట్గా చెప్తున్నాను, షార్ట్ టర్మ్లో మన ట్రేడర్స్ ఏదో ప్రాఫిట్ బుకింగ్కి అమ్ముతారు, కానీ ఇన్స్టిట్యూషన్స్ అంత తొందరగా అమ్మవు. వాడు కొంచెం టైం తీసుకుని లాంగ్ టర్మ్కి వెయిట్ చేస్తారు అని అనుకుంటున్నాం. మరి చూడాలి వీక్ ఎలా ఇంకా ఫర్దర్ బయింగ్ ఎంతవరకు చేస్తారు ఏంటి. ఫర్దర్గా బిట్ కాయిన్, ఎథీరియంలోకి ఇన్ఫ్లోస్ రేపు మండే ఇక్కడ అమెరికాలో మండే నాడు ఎట్లా వస్తాయి, ఇన్ఫ్లోస్ ఎట్లా వస్తాయి, బిట్ కాయిన్ రెసిస్టెన్స్ $80,000 బ్రేక్ చేసి పైకి వెళ్తుందా ఏంటి అనేది క్రూషియల్ వీక్. అందుకనే నేను తమ్నైల్లో చాలా క్రూషియల్ వీక్ అని పెట్టాను, చాలా ఇంపార్టెంట్ అయిన వీక్. ఆల్ట్ కాయిన్స్ అయితే ఇంకా కూడా కొంచెం లోనే హ్యాంగ్ అవుతున్నాయి. ఏమన్నా డిప్స్ వస్తే బై చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. మార్కెట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏదన్నా డంప్ అయిపోద్దేమో, కిందకి పడిపోద్దేమో మార్కెట్లో. ఎందుకంటే బిట్ కాయిన్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది $70,000 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. పైకి రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి వన్స్ $80,000 బ్రేక్అవుట్ చేసిందంటే ఈ వీక్ మనకి బాగా $85,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాం. మరి వెళ్ళాలి. $85,000 కూడా బ్రేక్ చేసిందంటే ఇంకా $90,000 వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మేజర్గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్కి ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ బాగా ఇక్కడ అమెరికాలో విపరీతంగా ఇన్వెస్ట్ చేసి బై చేస్తున్నారు కనుక. అది కాకుండా రేపు మండే నాడు ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత యుఎస్ ట్రెజరీ, ఈ మధ్య దానివల్లే మార్కెట్ ఎంత వస్తుందని ఆల్రెడీ వీడియోలో చెప్పాను నేను. యుఎస్ ట్రెజరీ కూడా బయింగ్ జరిపితే బిట్ కాయిన్లో బాగా అక్యుములేషన్ చేశారంటే
బాగా పంప్ అవుతుంది మార్కెట్, బాగా పైకి వెళ్తుంది. ఆల్ట్ కాయిన్స్ ఏమైనా చూసుకుని బై చేసుకునేటట్టయితే బై చేసుకోవచ్చు. మార్కెట్ పాజిటివే, అండర్ కరెంట్ బుల్లిష్. మార్కెట్ ఓవరాల్గా అండర్ కరెంట్ బుల్లిష్, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. పంప్ అయ్యి మనకి మంచి లాభాలు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నాను. ఇకపోతే మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కాయిన్ టీసీఎక్స్ ఎక్స్చేంజ్ చాలా బాగుంది. కాయిన్ టీసీఎక్స్ ఎక్స్చేంజ్లో అన్నీ ఉన్నాయి మనకి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత స్పాట్ మార్కెట్లో కూడా మీకు ఐఎన్ఆర్ డిపాజిట్ విత్డ్రాల్ కూడా చాలా ఈజీ. మొత్తం ఐఎన్ఆర్లోనే జరిగిపోతుంది కనుక ఆ కాయిన్ టీసీఎక్స్ ఎక్స్చేంజ్ లింక్ వచ్చి నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు, అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆ లింక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ మీ ఫోన్లో వచ్చేస్తుంది. మీరు కేవైసీ చేసిన ఒక 1 అవర్కి మీరు ట్రేడింగ్, హాఫ్ అన్ అవర్లో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అవి చాలా ఉన్నాయి దాంట్లో. అమెరికాకు సంబంధించిన షేర్ మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత షేర్ మార్కెట్లో పెద్ద పెద్ద కంపెనీ షేర్స్ అన్నీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత గోల్డ్, సిల్వరు, దాని తర్వాత క్రూడ్ ఆయిల్, ఆప్షన్స్, ఫ్యూచర్స్ అన్నీ ఉన్నాయి. చూసుకోండి, అన్నీ బాగున్నాయి దాంట్లో. అందుకనే రికమెండ్ చేస్తాను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ కన్ఫర్మ్డ్గా మనందరూ చెప్తున్నది, మరి నేను చెప్తున్నాను. కన్ఫర్మ్డ్ న్యూస్ ఏంటంటే, సెప్టెంబర్ 15వ తారీఖున 16వ తారీఖున సెనేట్లో మన క్రిప్టో క్లారిటీ యాక్ట్ ఓటింగ్ అనేది అయిపోద్ది అని అంటున్నారు. మరి చూడాలి మరి ఏం జరుగుద్ది ఏంటో. ఈ మధ్యలో ఏ కొత్త డెవలప్మెంట్స్ వస్తాయి ఏంటనేది తెలియట్లేదు. బట్ ఇంకా ఫర్దర్గా మనకి మార్కెట్కి అయితే బ్యాడ్ ఏం ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. అంతా మంచిగానే ఆలోచిస్తాం. ఎందుకు మనం బ్యాడ్గా ఆలోచించాం? మంచిగా ఆలోచించి డెఫినెట్గా ఫ్యూచర్లో ఇది ఒక బ్రహ్మాండమైన ఎసెట్ అవుతుంది. ఒకటే చెప్తున్నాను, మనకున్న వల్ల ఒకటి ఏంటంటే గోల్డ్ పెరుగుతుంది కనుక ఆటోమేటిక్గా బిట్ కాయిన్ కూడా గోల్డ్కి ఈక్వల్గా పెరుగుద్ది. బిట్ కాయిన్ పెరిగేటప్పటికి ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతాయి. చూడాలి మరి. ఎంతో దూరం లేదు. $80,000 అనేది $1,500 కనుక బ్రేక్అవుట్ అయితే టక్మని బ్రేక్అవుట్ అవ్వాలి. బట్ ఇవాళ సండే కనుక, ఇక్కడ అమెరికాలో సండే కనుక ఖచ్చితంగా రేపు అవుతుంది అని అనుకుంటున్నాను. సొలానా ఇంకా లోలోనే ఉంది. దగ్గరగా మన ఇండియన్ మనీలో 9,000 రూపీస్ దగ్గర ఉంది. ఇంచుమించు $95 దగ్గర ఉంది. అదొకటి చూడొచ్చేమో అనుకుంటున్నాను. చూసుకోండి, మీరు చూసుకోండి. సొలానా ఒకటి మంచి సాలిడ్ కాయిన్, దానికి ఫ్యూచర్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకా ఎక్స్ఆర్పికి వచ్చేటప్పటికి చాలా న్యూస్లు అనేది చాలా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. రీసెంట్గా 2 రోజుల ముందు 167 రూపీస్కి వెళ్ళి మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి ప్రస్తుతం 150 రూపీస్ ఇండియన్ మనీలో కింద ట్రేడ్ అవుతుంది. 147, 140. ఏమన్నా 140కి వస్తే ఒక 100-200 కాయిన్స్ క్వాంటిటీ తీసుకున్నారంటే మీకు ఒక 1 వీక్లో, నేను అనుకోవటం, నా ఒపీనియన్ చెప్తున్నాను, మీరు ఇవన్నీ కూడా మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కన్సల్ట్ చేసి చేసుకోవాల్సిన పని. ఒక 3-4 డేస్లోనే 175-180కి వెళ్తుంది. వెళ్ళిందంటే ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే ఇదంతా కూడా మనకి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు. సెప్టెంబర్ 15వ తారీఖు తర్వాత మార్కెట్ టోటల్గా ఒక డిఫరెంట్ మార్కెట్ మనం చూడబోతున్నాం. సెప్టెంబర్ 15-16 తర్వాత వన్స్ క్లారిటీ యాక్ట్ బిల్లు ఓటింగ్ అయిపోయిందంటే సెనేట్లో ఒక డిఫరెంట్ మార్కెట్ మనం చూస్తాం. కనుక ఈలోపు మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి కనుక చూసుకోండి. దాని తర్వాత టావో అని ఒక కాయిన్ ఉంది, TAO. ఆ కాయిన్ కూడా చూడండి, అది కూడా బాగుంది. అది ఏఐకి సంబంధించిన కాయిన్, ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు, అదొకటి చూసుకోండి. దాని తర్వాత ఈ మధ్య మీకు ఒక కాయిన్ గురించి చెప్పాను, కోర్ DAO అనే కాయిన్. అది నేను చెప్పినప్పుడు ₹1.85 దగ్గర ఉన్నప్పుడు చెప్పాను. ప్రస్తుతం అది ₹3 దగ్గరికి వచ్చింది. ఏమన్నా టిప్స్ వస్తే చూసుకోండి, మీకు నచ్చితే కనుక కొనుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్ చేయండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.